టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో నవంబర్ 17వ తారీఖు ఆదివారం. ఈరోజు మరి తిథి విధియ. ఇది రాత్రి 9 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం తదియ. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ రోహిణి నక్షత్రం ఈరోజు 5 గంటల 22 నిమిషాల వరకు అంటే సాయంకాలం. ఇక దీని తర్వాత మగశిర నక్షత్రం ఉంటాయి. ఈరోజు రోహిణి వ్రతం అని చెప్పి కూడా కొంతమంది ఆచరించడం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు అయితే కనుక మరి రోహిణి నక్షత్రం కనుక ఈరోజు మరి ఎక్కువగా శ్రీకృష్ణుని పూజించడం వల్ల కూడా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు అయితే కనుక ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మనము ఏదైనప్పటికీ కూడా అంటే అవసరానికి ఏదో విధంగా డబ్బు వస్తుంది కదా అని చెప్పి ఒక క్రమశిక్షణ లేకుండా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే తర్వాత మనమే బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడో పోపుల డబ్బుల్లోనో లేదా ఇంకెక్కడో పుస్తకాల్లోనో దాచిన డబ్బుల్ని ఈరోజు మరి బయట తీయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆడవాళ్ళు ఆడ బంధువుల రూపేణా కూడా కొంతవరకు చికాకులు ఏర్పడటం అనేది ఉంటుంది. మనం ఎంత శ్రద్ధగా పనిచేసినప్పటికీ కూడా మన నెత్తిన కూర్చున్న ఆడవాళ్ళు ఉన్నా, మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళైనా కొంత మన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మరీ చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ముఖ్యంగా ఈరోజు మరి చంద్రుడు ఓక్షలో ఇదే రాశిలో మరి సంచరించడం వల్ల మనసుకి నచ్చని విషయాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ఎంతో కొంత ఉత్సాహంగానే మీరు మీ పనులు చేపట్టడంలో ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక మనకి ఇష్టమైన వ్యక్తుల్ని కలవటం లేదా మనకి ఆనందం ఇచ్చే ప్రదేశాలకి వెళ్ళటం అలాంటివి కూడా ఈరోజు అయితే తటస్థిస్తాయి. రోహిణి నక్షత్రం వారికే కాకుండా ఈరోజు ఉండే మిగతా కుత్తిగా మొగసిర 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ముచ్చటగా ఎక్కువగా ఆనందపడే రోజుగా ఈరోజైతే ఎక్కువగా ఉంటుంది. అయితే మొగసిర నక్షత్రం వారికి మాత్రం శ్వాసకు సంబంధించినవి కానీ చర్మానికి సంబంధించినవి కానీ కొంతవరకు అనారోగ్యాలు అయితే కలగచ్చు. ఇక మిగతా ఎక్కువ భాగం అయితే ఈరోజు ప్రశాంతంగానే గడిచిపోతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఖర్చులు అధికంగానే ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. ఏదైనా సరే ఒక వస్తువు చూసినప్పుడు మరి ఈ ఆకర్షణ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు వదులుకోలేకపోతారు. దానివల్ల మనకి వద్దనుకున్నా కూడా ఖర్చులు పెంచుకుంటూ వెళ్ళడం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న వాటికి రాజీ పడరు, పెద్ద వాటి మీద మీ దృష్టి వదులుచుకోరు. కనుక దీనివల్ల మనం కొంత ఆర్థిక విషయాల్లో సతమతం కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఆ పని లాభవంతంగా ప్రశాంతంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా రాశి అధిపతి లాభంలో సంచారం తర్వాత మరి మిగతా కొన్ని గ్రహాల యొక్క తోడ్పాటు వల్ల కూడా మనదైన శైలిలో 10 మంది దృష్టిని మనం ఆకర్షించగలుగుతాం. ఇతరులతో మీ యొక్క స్నేహ సంబంధాలు బలోపేతం అవుతాయి. ఎవరైతే ఇన్నాళ్ళు ఒక వ్యక్తి మనకి ఇబ్బంది పెడతారు అని మనం భావిస్తే ఆ వ్యక్తి సైతం కూడా మిమ్మల్ని మరి అభినందించటం, 10 మంది దృష్టిలో మిమ్మల్ని పడేయటం అనేది మీకు చాలా మనసుకు ఉల్లాసాన్ని ఇవ్వటం అనేది అయితే జరుగుతుంది. బంధుమిత్రాదులతో మీ యొక్క సంభాషణలు మన్ననలు అందుకుంటాయి. ఇలా ఎటు చూసినా అంటే ఇంటా బయట కూడా మీరు మీ యొక్క ఆనందాల్ని చాలా పెంచుకోగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం పొందుతారు. సింహరాశి వారికి అయితే కనుక వృత్తి ఉద్యోగాల్లో చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మిగతా అన్ని సమస్యల నుంచి కూడా ఈరోజైతే ఎలాగోలా బయటకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. నాన్నగారు అటువైపు ఉండే బంధువులతో గతంలో మనం చేసిన చర్చలు ఏవైతే ఉంటాయో ఆ చర్చలన్నిటికీ కూడా ఈరోజు ఒక నిర్దిష్టమైన రూపాన్ని తీసుకురాగలగటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా బయటికి వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళైతే కనుక వాటికి సంబంధించిన విషయాల్లో మీరు ఈరోజు మమేకం అవటం అనేది అయితే కనిపిస్తుంది.
మొదటి సంతాన ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు మరి లాభాధిపతి భాగ్యంలో సంచరించడం వల్ల అనుకోని అదృష్టంగా మన యొక్క సమస్యల నుంచి బయటకు రావటం అనేది అయితే ఉంటుంది. ఆడవారి యొక్క సహాయ సహకారాలు మీకు అమితంగా లభించడం అనేది అయితే ఉంటుంది. చిత్ర పరిశ్రమల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక బలమైన అవకాశాలు రావటం అనేది అయితే కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే సాధ్యమవుతాయి. పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళకి హస్త నక్షత్రం వాళ్ళకి అయితే కనుక, తర్వాత ధనిష్ట చిత్తా నక్షత్రం వారికి కూడా ఎక్కువగా విజయావకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా కొంత ఇబ్బందిగానే ఈరోజు కూడా ఉండటం అనేది అయితే ఉంటుంది. శరీరంలో పెద్దగా చెప్పుకోదగిన అనారోగ్య సమస్య లేకపోయినప్పటికీ కూడా మీరే ఒక రకమైన నిస్త్రాణగాను ఏదో ఉంది అనే ఒక రకమైన భయంతోనూ మరి ఉండటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న వాటికి కూడా నోరు పారేసుకోవటం, అరవటం, ఈ రకంగా కొంత ఇంటి వాతావరణాన్ని మీరు ప్రశాంతంగా ఉంచలేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక డబ్బు విషయంలో చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. కొత్తగా ఏదైనా సరే విదేశీ వ్యవహారాల్లో ఉంటే ఆ విదేశీ వ్యవహారాలు శుభ ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగంలో మార్పుల కోసం అన్వేషించే వాళ్ళైతే ఈరోజు ఏదైనా సరే మనం మెయిల్ పెట్టుకునే అవకాశం ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఈరోజు మీరు కొనసాగించవచ్చు. పెళ్ళి కావాల్సిన అబ్బాయిలు కాదు అమ్మాయిలు ఉంటే కనుక ఈరోజు వారి యొక్క కార్యక్రమాలని కొంత ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఇటు కఫానికి సంబంధించినవి కానీ, ఊపిరితిత్తులకు సంబంధించినవి కానీ, తర్వాత మరి మధుమేహానికి సంబంధించినవి కానీ, ఇలా అనారోగ్య సమస్యల మటుకు కొంత నియంత్రణలో లేకపోవడం అనేది అయితే ఉంటుంది. కానీ మిగతా అన్ని వ్యవహారాల్లో కూడా ఎక్కువ శాతం విజయాన్ని పొందే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక ఏవైనా సరే చిన్నవైనా కానీ పెద్దవైనా సరే ఒక్కోసారి అనుకోని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా మరి తీసుకునే నిర్ణయాల్లో ఒకంత నియంత్రణ పాటించడం అనేది, ఒకటికి 2 సార్లు ఆలోచించి తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఇక కొత్తగా ఎవరైనా సరే ప్రేమ వ్యవహారాల్లో ఉంటే కనుక ఆ ప్రేమ ఈరోజు మరి పెళ్లి దాకా వెళ్ళే అవకాశాలు కానీ, లేదా పెళ్ళికి ఒక స్పష్టమైన రూపానికి రావడానికి కానీ అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇటు ఆర్థికంగా కొంత ప్రయోజనం ఉంటుంది. అలాగే కొత్తగా ఏదైనా సరే ఇల్లులు భూములు తీసుకోవాలనుకుంటే లాభం ఉంటుంది. కానీ ఇంట్లో ఎవరైనా సరే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే భర్త ఆరోగ్యం విషయంలో భార్య ఆరోగ్య విషయంలో భర్త కూడా కొద్దిగా ప్రాధాన్యత తీసుకోవటం అనేది మంచిది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇటు సంతానపరంగా అయితేనేమి, మీ యొక్క స్వయం బుద్ధితో వివేచనతో చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి పరంగా అయితేనేమి, ఎలాగైనా సరే ఈరోజు అయితే కనుక ఎక్కువ శాతం మనిషిని ఆనందంగానే ఉంచుకునేలాగా పరిస్థితులు అగుపించడం అనేది మీకు కొంతవరకు నైతికంగా బలాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారి యొక్క అడుగులు కూడా ముందుకెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. అమ్మగారు లేదా అమ్మ వైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.